మెయిన్‌గా మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి గురించి మెయిన్‌గా అవునవును. మాట్లాడుకుంటాం కాబట్టి, ఈనాడు, ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్స్‌లో గూడా సార్ నిన్న, మొన్న ఒక 10 రోజుల నుంచి మీరు వినే ఉంటారు. 'అలెక్కే చిట్టి పీకిల్స్' అని ఒక అమ్మాయి అవును. బూతులు అవును. తిట్టిందని అవును. అవునవునవును. బాగా వైరల్ అయింది. అవును. ఆ అమ్మాయి గురించి గంటలు, గంటలు డిబేట్‌లు. డిబేట్‌లు. తర్వాత నిన్న, మొన్న ఆడెవడో అఘోరి. 'అఘోరిగాడు', అఘోరి. 'అఘోరిగాడెవడో' వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి పెళ్లి చేసుకున్నారని చేసుకున్నాడని. అవును. ఆర్‌టీవీ నేను పేర్లు చెప్తున్నాను నాకేం భయం లేదు. అదే. ఆర్‌టీవీ, బిగ్ టీవీ లాంటి కొన్ని ఛానల్స్ సిగ్గు లేకుండా వాళ్ళని స్టూడియోలో కూర్చోబెట్టి గంటలు, 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 గంటలు వాళ్ళతో చర్చలు జరిపి దగ్గరుండి పెళ్లి చేసి ఇంకా మాట్లాడకూడదు గానీ శోభనం కూడా చేసి పంపించే అంత ప్రయత్నం చేసినియి. ప్రయత్నం చేసినారు. మీరు టీఆర్‌పీల కోసం ఏదో చేస్తారు నేను కాదంటల్లా. కానీ బెంగాల్‌లో హిందువుల ఇళ్లలోకి గేట్లు బద్దలుగొట్టుకొనొచ్చేసి, హిందూ మహిళల్ని తాకరాని చోట తాకుతూ, నానా రభస జరుగుతుంది ఇండియాలో, బెంగాల్‌లో. బెంగాల్ వీడియోలొస్తా ఉన్నాయి. వీడియోలొస్తా ఉన్నాయి. వీడియోలొస్తా ఒక ఉన్నాయి. ఇంట్లో తలుపులు బద్దలు కొట్టి, ఆ మహిళ చెప్పరాని చోట్ల పట్టుకొని, ఆ మహిళల్ని గట్టిగా నలుగురు కలిసి ఇలా పట్టుకొని, ఎంత దారుణం చేశారంటే, నేను ఆ వీడియో చూసి అసలు నాకు చాలా బాధేసింది. అదే మన ఈ సో కాల్డ్ చదువుకున్న మూర్ఖులు ఎవరైతే ఉంటారో ఈ మధ్య ఇజ్రాయెల్ మీద దాడి జరిగినప్పుడు, ఉక్రెయిన్ మీద పాలస్తీనా. ఈళ్ళు సోషల్ మీడియాలో ఆల్ ఐస్ ఆన్ ఇజ్రాయెల్, అవును. ప్రే ఫర్ ఉక్రెయిన్ ఈ పోస్టులు పెట్టిన ఈ డాష్ గాళ్ళందరికీ అరే బెంగాల్ మన దేశంలో బెంగాల్‌లో హిందువులపై అమానుషమైన దారుణాలు జరుగుతున్నాయి. మీ ఎవడికి కళ్ళు కనపడతలేవా? ఒక్కడికి కూడా కళ్ళు కనపడతలేవా? అంటే